హలో ఆల్. తాటి బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొన్న తీసి పెట్టాను కదా! అదే తాటి గుజ్జుతో ఈరోజు తాటి బూరెలు చేసి చూపిస్తాను. దానికోసం తాటి గుజ్జుని తీసుకుని దాంట్లో 1/2 కేజీ బెల్లం తీసుకున్నాము. తర్వాత ఒక 4 యాలక్కాయలని దంచి ఓన్లీ గింజలే తీసుకోవాలి. తొక్కలు మనం దేనిలో టీలోకైనా యాడ్ చేసుకోవచ్చు, పడేయ అవసరం లేదు. తర్వాత అవి కూడా యాడ్ చేసుకుని దీనిలో ఈ బెల్లం అనేది మొత్తం దీంట్లో మెల్ట్ అయిపోవాలి. గుజ్జులో మొత్తం కరిగిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం మెల్ట్ అయిపోయింది. తర్వాత బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి మేము బయట కొనిన పిండి అండి ఇది. పొడి పిండి, తడి పిండి కాదు. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం టేస్ట్ కోసమే. తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా కలపాలి. మొత్తం కలిసేలాగా ఉండలు రాకుండా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లు. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. తర్వాత మన చేతికి అంటుతూ ఉంటుంది కదా పిండి, దానికోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. ఆయిల్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. తర్వాత చూసారు కదా, పిండి ఇలా ఉండాలి. ఇలా చూసుకుని కలుపుకోవాలి. పిండి మరి గట్టిగా ఉండకూడదు, మరి లూజ్గా ఉండకూడదు. ఇలా చూసారు కదా, ఇలా చేస్తే ఇలా రావాలి. తర్వాత కొంతసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పోసుకుని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ కవర్ ఉంది నా దగ్గర. ఆయిల్ కవర్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా అరిసెల్లాగా చేసుకోవడమే. దీన్ని మనం కొబ్బరి బూరెలు చేసుకుంటాం కదా, అలానే ఇది కూడా బూరెల్లానే చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకుని అద్దుకుంటూ చేసుకోవాలి, చేతికి పిండి అంటకుండా. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి ఆయిల్లో. ఇవి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లో రాకూడదు. ఎక్కువ వేగితే ఇవి చేదుగా ఉంటాయి. ముందు వేయించినప్పుడు ఇవి చేదుగానే ఉంటాయి తిన్నప్పుడు. తర్వాత ఆరిపోయిన తర్వాత తినాలి వీటిని. మరీ ఎక్కువగా మార్చకూడదు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా ఇవి మాడిపోయి చేదొస్తాయి. కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇవి మరీ ఫ్రై అవ్వకుండా కొంచెం కలర్ గోల్డ్ కలర్ రాగానే తీసేయాలి. బయట తీసిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తినాలి వీటిని. చూసారు కదా, ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇవి నెల రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయి, తినొచ్చు. నెల రోజుల వరకు అయినా సరే. కొంచెం మందంగా చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. పల్చగా కాకుండా మందంగా బూరెల్లానే చేసుకోవాలి వీటిని. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.